ప్రతిపక్షం లేకపోతే బాగుండు అనిపిస్తుంది ఎప్పుడు కూడా అధికార పక్షానికి. ఎందుకంటే వాళ్ళ తప్పులు ఎత్తి చూపించరు. అలాగే తమకు వ్యతిరేకంగా రాసే మీడియాలు కూడా లేకపోతే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఏం తెలియదు ఏం జరుగుతుందో. వాస్తవానికి ఒకప్పుడు ఉద్యోగులే సహకరించారు. ఉద్యోగులకి ఏ లోటు రానివ్వో ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు. ఉద్యోగులు కూడా పాపం నమ్మారు. కానీ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా పడుతున్నాయా అంటే 1వ తేదీకి పడుతున్నాయా అందరికీ అంటే ఇప్పుడు దాదాపు ఈ రోజు 9వ తారీఖు అంటే ఇప్పటి వరకు కూడా ఇంకా చాలా దాదాపు 18 శాఖల్లో ఉద్యోగులకి జీతాలు రాలేదట. ఇంకా చాలా వరకు నవంబర్ జీతం ఇంకా అందలేదు. కాకపోతే వాళ్ళు ఒకవేళ అడిగినా మాట్లాడినా కొంతమంది భయపడి మాట్లాడరు, కొంతమంది బయటికి రారు, కొంతమంది చెప్పుకోలేరు, ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వీళ్ళు చెప్పింది ఏంటి? జగనే లేటుగా ఇస్తున్నాడు జీతం, మేము వస్తే 1వ తేదీకి ఇచ్చేస్తాం, వీటితో పాటు ఆ డిఏలు ఐఆర్లు ఇవన్నీ కూడా ఆ బకాయిలన్నీ క్లియర్ చేసేస్తాం అనేది. కానీ ఉద్యోగులకి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతోందా? 9 రోజులు అయిపోయినా సరే ఇంకా జీతం పడట్లేదు అనేది. కాకపోతే కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అప్పులైతే చేస్తున్నారు. మరి ఆ సొమ్ము అంతా ఏమవుతుంది అనేది అయితే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. సాక్షి పత్రిక చూస్తే తెలుస్తాయి, మిగిలిన పత్రికలు అయితే ఇలాంటి వార్తలు రా ఓకే వీళ్ళు కూడా కావాలని రాస్తున్నారు. దీని మీద అయితే ఖచ్చితంగా చర్చించాల్సిన అంశమే. సరే ఎలా చూడాలి? ఒక రకంగా ఇంతకుముందు హామీలు చూసినప్పుడు ఓకే సంక్షేమాల గురించి పథకాల గురించి పక్కన పెట్టేద్దాం. చాలా పథకాలు ఇవ్వలేదా, సూపర్ 6 ఇచ్చేసారా, వాళ్ళు చెప్పుకున్నది వాళ్ళు అయిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా ఎవరు ఎత్తట్లేదు. కానీ నెల 1వ తేదీని ఇస్తానన్న జీతాలు మాత్రం ఇవ్వలేకపోతున్న పరిస్థితి ఇంకా ఉందా 18 నెలలు దాటిన రాష్ట్ర ప్రభుత్వం ముందు అంటే ఎలా చూడాలి? ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే నిన్న చంద్రబాబు గారు దాదాపు 3-4 గంటల సేపు మాట్లాడినట్టున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి విపరీతంగా పెరిగింది, జగన్ ఒక 7 లక్షలు నష్టపరిస్తే మేము సరిచేసామని. మరి ఆ 7 లక్షలు అనేది ఏందో అర్థం కాదు. ఇదివరకు 1,00,000 కోట్ల అప్పులు, 14 లక్షల కోట్ల అప్పులు లాంటిదే. ఓ మాట పదే ఒక అబద్ధాన్ని చెప్తే అది నిజమవుతుంది అన్నటువంటి ఒక ధైర్యం, ఒక నమ్మకం, అలా ప్రజల్ని మనం మోసం చేయగలం అనేటటువంటి నమ్మకం. నిజంగా మీరు సంపద ఎక్కువ సృష్టించి జిఎస్టిపి ఎక్కువ గ్రోత్ అయితే ఎందుకు ప్రతి నెల జిఎస్టి మైనస్ వస్తుంది? 18 నెలల్లో ప్లస్ వచ్చిన రోజులు ఎన్ని, మైనస్ వచ్చిన రోజులు ఎన్ని? ఇది నెంబర్ 1. రెండోది, నిజంగా అట్లాగే వచ్చేసింది, మీరు ఆర్థికంగా అద్భుతంగా ఎదిగారు అనుకుందాం, మరి రోడ్లు ఎందుకు వేయలేకపోతున్నారు? కాలువలు ఎందుకు కట్టలేకపోతున్నారు? ఎందుకని సూపర్ 6 అమలు చేయలేకపోతున్నారు? ఎందుకు అమలు చేయాలంటే మహిళకి 1500 ఇవ్వలేకపోతున్నారు? నిరుద్యోగ భృతి ఎందుకు వేయలేకపోతున్నారు? 50 ఏళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అట్లాగే కొత్త పెన్షన్లు 18 నెలలుగా ఎందుకు ఇవ్వట్లేదు? వృద్ధులకు కూడా కొత్త వాళ్ళని ఎందుకు లెక్కేసుకోవట్లేదు? అట్లాగే వాలంటీర్ల తీసేసిన తర్వాత ఆ డబ్బులు మిగిలినాయి కదా, దాన్ని ఏం చేస్తున్నారు? ఎందుకని మనం అప్పులు తీర్చలేకపోతున్నాం? ఎందుకని అమరావతికి డబ్బులు లేవు? ఎందుకని గుంతలు పూడ్చడానికి కూడా మళ్ళీ డబ్బులు లేవు మన దగ్గర? ఇవన్నీ ఏంటి? జిఎస్టిపి అద్భుత గ్రోత్ కదా, ఎందుకు జరగట్లేదు ఇవన్నీ? జగన్తో పోల్చుకుంటే విధ్వంసం నుంచి బాగు చేసేసాం కదా, ఏమైపోయినాయి మరి డబ్బులు? ఎవరి దగ్గరికి పోతున్నాయి ఈ డబ్బులు? సంక్షేమ పథకాలు ఇదివరకు అతను 45,000 కోట్ల నుంచి 65,000 కోట్లు ఇచ్చాడు. డిబిటి, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్, నాన్ డిబిటి డైరెక్ట్ కాకుండా విడిగా వేయటం. మరి ఏమైపోయినాయి ఆ డబ్బులన్నీ? ఎక్కడికి పోతున్నాయి అంత డబ్బులు? ఇప్పటికి మనం ఇచ్చినటువంటిది ఏంటి? ఉచిత బస్సు, దానికి మన జేబులోంచి ఇస్తున్నది ఏం లేదు, ఆర్టీసీ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. గ్యాసు ఎంతమందికి ఇస్తున్నారు? ఇప్పటికి ఎన్ని బండలకు పడ్డాయి? మొత్తం ఓ 2 బండలో 3 బండలకు పడ్డట్టున్నాయి. అది కూడా అందరికీ పడ్డాయా లేదా అన్నది డౌటే. పోనీ అదొక స్కీమ్ అమలు చేశారనుకుందాం దాన్ని. తర్వాత పెన్షన్ 4,000 రూపాయలు చేశారు, గుడ్. మిగతా ఎన్ని ఏమైపోయినాయి? ఆ తల్లికి వందనం ప్లేస్లో అమ్మ ఏదో పెట్టారు కదా పేరు, దానికి ఒక డబ్బులు ఈ ఏడాది ఇచ్చారు, గుడ్. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ బకాయిలు అట్లాగే ఉన్నాయి, అట్లాగే పాత బిల్లులు అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పాత బిల్లులు కూడా కట్టలేదు కదా. సంక్షేమ పథకాలు అప్పుడు ఇచ్చినటువంటి చేయూత లేదు, అప్పుడు ఇచ్చినటువంటి ఈబీసీ నేస్తం లేదు, కాపు నేస్తం లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి డైరెక్ట్ గా రుణమాఫీ, ఆ రోజున డ్వాక్రా రుణమాఫీ లేదు. మరి ఇంకేమిస్తున్నాం మనం? ఏమైపోతున్నాయి డబ్బులు? కానీ పోనీ డబ్బులు లేవు అని చెప్తామంటేనేమో డబ్బులు ఆర్థికంగా అభివృద్ధి చెందామని చెప్తున్నారు. కరెంటు సమస్యలు కూడా పరిష్కరించేసాం, రూపాయి మిగులుతోంది గతంతో పోల్చుకుంటే అంటున్నారు. కరెంటు ఛార్జీలు చూస్తే ఇక్కడ ఇట్లాగే ఉంది. మరి ఏమనాలి? ఎవరిని అడగాలి ఇక్కడ? ఇది నమ్మాలో అది నమ్మాలో ఎవరికి అర్థం కావట్లేదు అక్కడ. అదే కదా. అలాంటి సిచ్యుయేషన్ లో ఇప్పుడు జీతాలు 1వ తారీఖు అతను కూడా మొదట్లో ఇచ్చాడు టైంకి, తర్వాత పోయింది. అది కారణం ఏంటి? ప్రయారిటీ ఏది ఇవ్వాలి? ఫస్ట్ తారీఖున అతను ఏంటి సంక్షేమ పథకాలకి ముందు డబ్బులు రిలీజ్ చేసి
ఆ తర్వాత జీతాలకు చెల్లించేవాడు. ఉమ్, రెండో నెలకి పోస్ట్ పోన్ అయిన ఎప్పుడు లేదు. అప్పుడు కూడా ఉమ్, 15, 20 అట్లా వెళ్ళినాయి. సచివాలయ ఉమ్, ఉద్యోగులకు మొదట్లోనే వెళ్ళిపోయాయి, మిగతా వాళ్ళకి లేదు, పెన్షనర్లకి వాళ్ళకి. ఇప్పుడు పెన్షనర్లు ఉమ్, అయితే 1వ తారీఖునే పడుతోందని చెప్తున్నారు పెన్షనర్లే స్వయంగా. ఉమ్, కాబట్టి దాంట్లో ఉమ్, అభ్యంతరం లేదు. మామూలు 1వ తారీఖున జనాలకి ఇస్తున్నది కూడా కరెక్ట్, నో డౌట్ అందులో. ఉమ్, మరి ఉమ్, ఇప్పుడు 8 శాఖలో 9 శాఖలో లేవు. ఇది ఎవరి జవాబుదారీ? అప్పుడు కూడా అట్లా కొంతమందికి లేవు టైంకి జీతాలు, కొంతమందికి టైంకి వచ్చాయి. జవాబుదారీ ఎవరు అంటే ఇవాళ సాక్షి రాసింది కాబట్టి తెలిసింది, ఈనాడు జ్యోతి రాయవు అట్లాగే. ఒకవేళ రాస్తే అదిగో ఆర్థిక సంక్షోభం జగన్ వలన వచ్చేసింది అందువలన అన్న. నేను బాబు గారు ఇంకోటి ఏదో చెప్తున్నారు, అప్పట్లో తీసుకున్న అప్పులకి వడ్డీలు ఎక్కువకి అదే సంక్షోభం వచ్చేయడం వల్ల ఇప్పుడు వడ్డీలకి ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకుంటున్నాం. జగన్ టైంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకున్నాడో మనమే విమర్శించాం. మరి అంటే అంతకుముందు బాబు టైంలో సంక్షోభం వల్ల జగన్ ఎక్కువ వడ్డీకి తీసుకున్నాడా? జగన్ ఎక్కువ వడ్డీకి తీసుకున్న తప్పు అయితే మరి నువ్వు ఎక్కువ వడ్డీకి తీసుకుంటుంది రైట్ ఎట్ అవుతుంది? ఈ ఎక్కువ వడ్డీ అన్న దగ్గరనే తేడా ఉంటుంది. అంత పర్సంటేజ్ కమిషన్ ప్రభుత్వాలు పార్టీలో తింటాం, అవునా కాదా? కాకపోతే నాడు తప్పెట్టయింది, నేడు కుంభకోణం ఎట్టయింది, నేడు రైట్ ఎట్లయింది, ఎందుకు జరుగుతున్నది ఇదంతా? ఇవన్నీ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే డౌటే. అదే సమస్య ఇక్కడ. ఉమ్. కానీ ఒకటి సార్, ఉద్యోగుల విషయంలో డిఏల విషయంలో కానీ లేదంటే ఐఆర్ల విషయంలో కానీ ముందు ఇచ్చిన హామీలు అంటే ఆల్రెడీ వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. మొన్న ఏదో ఒక డిఏ వేస్తారని ప్రకటించారు. కాకపోతే ఇంకా అఫీషియల్ గా అయితే వాళ్ళ ఖాతాలు అయితే పడలేదు, ప్రకటన మాత్రమే జరిగింది అనేది. ఈ హామీలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నట్టేనా? వాటి మీద మళ్ళీ ఏం మాట్లాడట్లేదు, ఉద్యోగులు కూడా సైలెంట్ అయిపోయారా ఇక ఇంతే అని? దీర్ఘకాలిక దృష్టి లేకుండా రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలకు లొంగిపోయినో, లేదా రాజకీయ ఉపన్యాసాలకి విద్యావంతులైనటువంటి వాళ్ళు కూడా లొంగిపోతే ఏమవుతుందో అదే జరిగింది ఇప్పుడు ఆంధ్రాలో. ఉద్యోగులకి అంతకుముందు 42%, 43% ఫిట్మెంట్ పెంచారు. అది బాబు గారు ప్రేమతో పెంచారా? ఆ ఇప్పుడు టైంలో విభజన టైంలో కదా. విభజన టైంలో ఆ టైంలో రెవెన్యూ 10 ఏళ్ల క్రితం. లోటుని కేంద్రం భర్తీ చేస్తోంది కాబట్టి పెంచారు. అవును. అంతకుముందు బాబు గారు అంత ఎప్పుడు పెంచలేదే. అది 2 రాష్ట్రాల్లోనూ పెరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆ తర్వాత పిఆర్సీ ఎప్పుడు వేశారు? అమలు చేయలేదు కదా. జగన్ టైంలో వేసినట్టున్నారుగా. అదే అనేది 30% పిఆర్సీ జగన్ వచ్చాక అమలు చేసేటప్పుడు ముందే తను ఏమన్నాడు, మధ్యంతర భృతి ఇస్తానన్నాడు, ఇచ్చాడు 27. అవును. 27 తర్వాత పిఆర్సీ అమల్లో ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు ఎంత అన్నారు? 10 అన్నారు. 10 నుంచి 15 ఒప్పించి ఆయన జయించడానికి నానా తిప్పలు పడ్డాడు అశోక్ బాబు గారు 20 దగ్గరకు ఒప్పించడానికి. జగన్ రావడంతోనే 27 అన్నాడు, ఇచ్చేశాడు వచ్చిన వెంటనే. తర్వాత దాన్ని 23కి తగ్గించాడు. ఆ 4% రీపేమెంట్ అనేది ఎట్టకు చెయ్యరు, ఊరికినే డ్రామా ఆడాడు. అదేది ఉద్యోగుల నాయకులు ఎవరో చెప్పింది అది చేశాడు. దాని దెబ్బ జగన్ మీద ద్వేషం పెంచుకున్నారు. మరి అదే జగన్ పిఆర్సీ కూడా వేశాడు. అమలు చేయించుకున్నారా? వచ్చిందా? డిఏ జగన్ టైంలో 11 డిఏలు క్లియర్ అయినాయా లేదా? చంద్రబాబు బకాయితో సహా క్లియర్ అయినాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటి పెండింగ్లన్నీ ఎవరి? జగన్ పోతా లాస్ట్ డిఏ కూడా సంతకం పెట్టిపోయాడు జూన్లో ఇవ్వమని. జూన్లో ఈ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన డిఏ నాడు జగన్ సంతకం పెట్టిండి. వీళ్ళు వచ్చాక ఇచ్చిన డిఏ మొన్న అనౌన్స్ చేసింది. అది కూడా ఉద్యోగులు గొడవ చేస్తే ఇంకా 4 డిఏలు. ఇప్పుడు అప్పట్లో జగన్ టైంలో కొన్ని బకాయిలు పెండింగ్ పెట్టారు. ఏది రిటైర్ అయిపోయే రోజు ఇచ్చే బెనిఫిట్లు, తర్వాత వీళ్ళకి సంబంధించిన పిఎఫ్లో వేసే డబ్బులు, ఇట్లాంటివి వేరే వాటికి వాడేశారు. అవి దాదాపుగా 20,000 కోట్లు 25,000 కోట్లు ఉన్నాయి అవి. దాన్ని విమర్శించింది కూటమి ప్రభుత్వం. వీళ్ళు వచ్చాక ఈ 18 నెలల్లో ఇంకొక 6 యాడ్ చేశారు. ఇప్పుడు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం వీళ్ళ చేతిలో లేదు. పేర పెడతారు. 31,000 కోట్లు పెండింగ్ ఉంది. అది ఇంకా పెరుగుద్ది కానీ తగ్గదు కదా సార్. అదే కదా అనేది. దాన్ని ఏం చేయాలి? రెగ్యులర్ శాలరీలు బడ్జెట్ తో పాటు జాగ్రత్తగా నెలవారీ కిందనో ఏడాది కిందనో కిస్తీల్లో లేపేయాలి. అది మళ్ళీ ఇంకా 3తో కూడా కలిపితే ఇంకా 4, మళ్ళీ రేపు జనవరి, ఇది డిసెంబర్, వచ్చే నెల మళ్ళీ ఇంకోటి డబ్బులు కావాలి మళ్ళీ. పాత ఎట్లా పేర పెట్టుకుంటే అప్పుడు 35,000 కోట్లు 40,000 కోట్లు అవుతుంది. ఎవరిస్తారు డబ్బులు? అంటే సాగదీస్తున్నారు, జాగ్రత్తగా వేధిస్తున్నారు.
కానీ ఒకటి సార్, వీళ్ళతో పాటు చిరుద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. 104 ఉద్యోగులు కానీ, లేదంటే హోమ్ గార్డులు కానీ, విఆర్ఓలు, విఆర్ఏలు అంట, ఆరోగ్య మిత్రులు. ఎందుకంటే మనకు కూడా తెలుసు, మీకు గుర్తుంటే, మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఏ హోమ్ గార్డ్ కనిపిస్తే కనుక వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టినప్పుడు అడుగుతా ఉంటారు, సార్ మా గురించి కొంచెం వీడియో చెప్పండి, మాకు జీతాలు ఇవ్వట్లేదు, రావట్లేదు అని. అంటే వాళ్ళని అసలు పట్టించుకోవడం మానేసింది. ఇది 2 రాష్ట్రాల్లోనూ ఉంది ఆ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ పరిస్థితి ఉంది, అటు తెలంగాణలో కూడా ఉంది. అంటే చిన్న ఉద్యోగుల మీద ఏంటి ఆ చిన్న చూపు? పోలీస్ కానిస్టేబుల్ సరెండర్ లీవులది ఒకటి, ఇవి ఈ 2 మనం ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంటది, అడుగుతుంటారు కొంచెం మాట్లాడి పెట్టండి అని. ప్రాబ్లం అదే సమస్య. మెయిన్ ఎక్కడికి నడుస్తున్నది అంటే పరిష్కరించలేనటువంటి విధంగా సమస్యను తీసుకెళ్లిపోతున్నారు. అనుభవం ఉంటే చాలదు, అనుభవం ఆచరణలో పెట్టాలి. ఏ అనుభవం లేదని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కరోనా లాంటి సంక్షోభంలో కూడా చక్కగా నెట్టుకుపోయాడు కదా రాష్ట్రాన్ని. మరి ఇప్పుడు ఎంత అనుభవం ఉండి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? పోనీ అలాగని సంక్షేమానికి తగలేస్తున్నామా అంటే అందులో 10వ వంతు కూడా చేయట్లా. ఇంకేం చేస్తున్నాం మనం? ఏమైపోతుంది అసలు? పాలనా సమర్థత లేకనా, అవగాహన లేకనా, కేవలం పేపర్లు టీవీల్లో మాత్రమే కమాండ్ ఉన్నట్ట మనకి? అసలు ఏడాదికి 45,000 కోట్లు, టోటల్గా 60,000 కోట్లు జగన్ టైం, అది మిగిలిపోయింది కదా మనకి. అందులో మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? అందులో పోనీ పెన్షన్ 1000 రూపాయల పెంపో లేకపోతే ఇంకోటో అనుకుందాం. కానీ అతను ఇచ్చినటువంటి అవన్నీ తీసేసాం కదా. చేయూత కానీ, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇప్పుడు ఈ ఒక ఎత్తు, అటు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ రచ్చ నడుస్తున్నాయి. వాళ్ళ జీవితాలు నడి రోడ్డు మీద జనాల నుంచో పెట్టాం మనం. అదే అంటే జగన్ ఫెయిల్యూర్. ఆ జగన్ ఉన్ననాళ్ళు కట్టాడు కదా అతను. నువ్వు వచ్చాక ఏది కట్టట్లేదు కదా. అన్ని సంక్షోభంలో తీసుకొస్తూ పరిష్కారం అయిపోయింది అసలు అద్భుతం అని ఎట్లా చెప్తావు నాకు అర్థం కావట్లేదు. అంత ఎలాగది దాన్ని ఏమనాలి, నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారనాలా లేకపోతే మోసం చేస్తున్నారనాలా? ఎలా చెప్తున్నారు అసలు ఇల్లు అద్భుతం సాగిపోతుందని? అదే అర్థం కాదు. అంటే అద్భుతం మాటల్లోనే కానీ చేతల్లో ఏం కనిపించట్లేదేమో, అదే బాధ. సార్ అప్పులైతే పెంచేసుకుంటుంది ఒక పక్క కూటమి ప్రభుత్వం. నెలకు 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు తెస్తున్నారు అప్పులు అనేది సాక్షి రాసిన మాట. నిజంగా అంత తెస్తే అంటే దేనికి వాడేస్తున్నట్టు? దేనికి నిధులు దానికి ఉన్నాయి. ఇప్పుడు అలాగని తీసుకెళ్ళే రాజధానికి పెట్టరు, ఇది తీసుకెళ్ళే పోలవరం ప్రాజెక్టు పెట్టరు. మరి ఏమైపోతున్నట్టు అనుకోవాలి? 2-3 వేల కోట్లు ఏడ సరిపోతాయండి. ఇప్పటిదాకా చేసిన అప్పు ఈ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 9 నెలలు. 9 నెలలకి చేసిన అప్పు దాదాపుగా 65,000 కోట్లు. అంటే వీళ్ళు చెప్పింది నెలకి 2-3 వేల కోట్లు. అదే 9 నెలలకి 3 అంటే 27,000 కోట్లే అయ్యేది. 67,000 కోట్లు చేసింది అప్పు అక్కడ. అది ఈనాడు జ్యోతి రాసింది, సాక్షి కాదు, ఈనాడు జ్యోతి రాసింది. 67,000 కోట్ల దాకా అప్పు లిమిట్ దగ్గరికి వచ్చేసింది అనేసి. అంటే టోటల్ గా ఏడాది 70,000 కోట్ల ఎంతో తీసుకుంటాను, 78 ఎంతో. ఇప్పటికి 67కి వెళ్ళిపోయింది అక్కడ. అంటే ఇదంతా ఎఫ్ఆర్బిఎం పరిధిలో జరుగుతుందా? 78 వరకు ఎఫ్ఆర్బిఎం పరిధి. తర్వాత ఇప్పుడు వచ్చే నెలకు అయిపోయాక ఆ తర్వాత 3 నెలలు ఎఫ్ఆర్బిఎం విరుద్ధంగా తీసుకోవాలి. పరిధి దాటిపోతుంది. మళ్ళీ వచ్చే ఏడాది అడ్జస్ట్మెంట్స్ అని చెప్తారు వీళ్ళు. సమస్య ఏంటంటే నేను అనుకోవడం, పాత బిల్లులు ఏవైతే ఉంటాయో అవి ఏమన్నా ఇచ్చేసి మన వాళ్ళని సంతృప్తి పరుస్తున్నారేమో. రెగ్యులర్ గా జీతాలు తప్పవు, పెన్షన్లు తప్పవు, అక్కడితో అయిపోతుంది ఇలా చేతుల్లో తడి. అందుకని ఇంకేం చేయలేకపోతున్నారు అనుకుంటున్నా. అంటే బకాయిలు పెండింగ్ లోనే ఉన్నాయి, ఉద్యోగుల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఎక్కడ రోడ్లు కూడా కొత్తగా రోడ్లు కూడా ఏం వేసేయట్లేదు, ఎక్కడో గుంతలు పూడుస్తున్నారేమో, అవి కూడా కొన్ని చోట్లే జరుగుతున్నాయి. కానీ 1,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. మరి సంక్షేమానికే వెళ్ళిపోతుందా, సరిపోవట్లేదా? ఇదే కనుక జరిగితే ఈ 3.5 ఏళ్ళ మాట ఏంటి? ఇంకా బాబు గారిని 15 ఏళ్ళు ఉంచితే అప్పుడు 15వ ఏడాది కరెక్ట్ గా జీతం ఇవన్నీ ఇస్తారనమాట, బిల్లులు బకాయిలు ఏం లేకుండా. అది అంటే సంపద సృష్టి మొదలవలేదా? అదే సంపద సృష్టించేస్తే జగన్ మధ్యలో తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాడు. మళ్ళీ బాబు గారు వచ్చి ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు. ఆ వచ్చే డబ్బుల్ని రేపు పొద్దున 15 ఏళ్ళు అట్లాగే ఆయన్నే ఉంచితే, ఇప్పుడు విత్తనం వేశారు, ఈ విత్తనం పెరిగి పెద్దదై వృక్షమై 15 ఏళ్ల తర్వాత మనం వెళ్ళి పళ్ళు తిందాం అనమాట. ఇక్కడ ఉద్యోగులు ఊహించింది ఒకటి, కోరుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. సార్ వాళ్ళ మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది వాళ్ళ జీవితాలు అంతే. కాకపోతే ఏంటంటే అప్పటికిప్పటికి తేడా, అప్పుడు లంచాలు తినడానికి అవకాశం తక్కువ ఉండేది, అసలు లేదని చెప్పి ఇప్పుడు ఎక్కువ ఉంటుంది అంతే తేడా. దాంతో జీతాలు లేట్ అయినా పెద్దగా పట్టించుకోరంట. అది
అదే కదా, రైట్. చూద్దాం, కొన్ని అంశాలు మరుగున పడిపోతాయో లేదంటే దాచేసే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగుల జీతాల విషయంలో ఆలస్యం అయితే జరుగుతోంది అనేది ఓకే. ఉద్యోగులకు అది ఉందో లేదో కానీ ప్రతిపక్షం అయితే దాన్ని ప్రశ్నిస్తోంది. ఏం జరుగుతుంది, ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు, నిజంగా ఆ స్థాయిలో సంక్షేమం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్తో పోలిస్తే ఆ స్థాయిలో లేదు అనేది ప్రతిపక్షం చెప్పే మాట, వైసీపీ చెప్పే మాట. మరి డబ్బులంతా ఏమైపోతున్నట్టు, ఎందుకు జీతాలు ఆలస్యం అవుతున్నాయి? ఇదే కనుక కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి అనేది ఒక అతిపెద్ద ప్రశ్న. మరి ఏం జరుగుతుందో చూద్దాం.